తెలంగాణలో భానుడి భగభగలకు రాష్ట్ర ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. వేసవి ఆరంభంలోనే రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులేంటి, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు, వేసవిలో శీతల పానీయాల వ్యాపారం ఎలా సాగుతోంది అనే అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. వ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత కూడా రోజు రోజుకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఉదయం 7-8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా వడగాలులు, వేడి, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఓవైపు వాతావరణ శాఖ అధికారులు కూడా మరో 4-5 రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి, ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు వైద్యులు కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యవసరమైతే తప్ప బయటికి రావాలి. మరోవైపు వృద్ధులు కూడా, చిన్నపిల్లలు కూడా బయటికి వచ్చేటప్పుడు ప్రికాషన్స్ తీసుకోవాలి. అలాగే మనం చెప్పుకోవచ్చు, వేడి, ఉక్కపోత, వడగాలుల తీవ్రత అధికం అవుతున్న కొద్దీ బాడీ డీహైడ్రేషన్ అవుతుంది. కాబట్టి వాటర్ ఎప్పటికప్పుడు తీసుకుంటూ కూడా ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ అత్యవసరమైతే తప్ప బయటికి రానటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చాలామంది కూడా మనం చూసుకోవచ్చు. నేను ప్రజెంట్ అమీర్పేటలో ఉన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఎండ ఉక్కపోతతో చాలామంది అలమటిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోడ్డు పైన కూడా చాలా తక్కువ మంది కూడా కనిపిస్తున్నారు. కొంతమంది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఎండలు అధికంగా ఉన్నాయి, బయటికి వస్తారు, మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? అమ్మ, ఇప్పుడు ఎండ స్టార్ట్ అయిన నుంచి ఇప్పుడు 10-15 డేస్ ముందు స్టార్ట్ అయినాయి. 10 o'clock ఫుల్ ఎండ, అసలు బయటకు రాలేకపోతున్నాం. అసలు అయితే రోహిణి ఎండలు అని చెప్పేసి మేలో ఉంటాయి, కానీ ఆ రోహిణి ఎండలు ఇప్పుడే కనిపిస్తున్నాయి మాకు. అసలు బయటికి రాలేము మనము. ఇంకా బోర్లు మొత్తం మా ఇంటికాడ ఉన్నాయి కదా, ఇది హాస్టల్లో ఎవరైనా సరే బోర్లు మొత్తం ఎండిపోయినాయి. వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు 40 minutes వాటర్ ఇస్తున్నారమ్మా. అట్లా మాకు చాలా కష్టంగా ఉంది. ఎండ నుంచి తప్పించుకోవడానికి అసలు మధ్యాహ్న పూట బయటకు రావద్దు. సో ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మ్యాక్సిమం అత్యవసరమైతే తప్ప బయటికి రానటువంటి పరిస్థితి. ఎందుకంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మార్చి నెలల్లోనే భారీ ఎండలు, భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఏప్రిల్లో, మే నెలలో ఇంకా ఎంత ఉష్ణోగ్రత నమోదవుతాయనేది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే చాలామంది కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే బయటికి వస్తే డిహైడ్రేషన్ అవ్వకుండా, అనారోగ్య పాలవ్వకుండా చాలామంది కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ కూడా అత్యవసరం అయితే బయటికి వస్తున్నటువంటి పరిస్థితి చాలామంది కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ప్రజలు డిహైడ్రేషన్ అవ్వకుండా బయటికి వచ్చేటప్పుడు చెరుకు రసాలు కావచ్చు, నిమ్మరసాలు కావచ్చు, కొబ్బరి బొండలు కావచ్చు, తాటి ముంజలు కావచ్చు, ఇలా ప్రికాషన్స్ తీసుకుంటూనే ఉంటారు. అయితే ఇక్కడ చెరుకు రసాలు ఇక్కడ అమ్ముతున్నటువంటి ఒక షాప్ దగ్గరికి వచ్చాము. మరి వాళ్ళ బిజినెస్ ఎలా సాగుతుంది? సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఒక మహిళతో ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. ఎండలు స్టార్ట్ అయినాయి, చెరుకు రసాలు, నిమ్మరసాలు, కొబ్బరి బొండలు ఇక్కడ తాగుతుంటారు. చెరుకు రసాలు బిజినెస్ పెట్టుకున్నాం, ఎట్లా సాగుతుంది బిజినెస్? మామూలుగా నడుస్తుంది, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు. రోజుకి ఎంతమంది వస్తారు మీకు మీ అంచనా? అంటే తెలియదు, బిజినెస్ బాగానే ఉందా? రోజుకి వస్తుండొచ్చు, ఒక 100 మంది వస్తారు. తెలియదు, గుర్తుపెట్టుకోము కదా. బిజినెస్ కొంచెం పర్వాలేదు. మొన్నటి దాకా కొంచెం డౌన్ ఉండే, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఉండేవాళ్ళు ఎండాకాలం ఒకటే పెడతారా? ఎప్పుడు కూడా కంటిన్యూ పెడతామమ్మా, మేము బంద్ పెట్టాం. ఎందుకంటే మేము ఇక్కడనే ఊర్లోకించి వచ్చి ఇక్కడనే సెటిల్ అయిపోయినాం, ఇక్కడనే ఉన్నాం, అలవాటు అయిపోయింది. ఎప్పటికీ వానాకాలం, ఎండాకాలం పెడతాం. బిజినెస్ వానాకాలం ఎట్లుంటుంది, ఎండాకాలం ఎట్లుంటుంది? అంటే సీజన్లో కొంచెం పర్వాలేదు, అన్ సీజన్లో కొంచెం యావరేజ్ ఉంటుంది. ఇప్పుడు సీజన్ మంచిగా ఉందంటారు బిజినెస్? సీజన్లో కొంచెం పర్వాలేదు, 3 నెలలు, 2 నెలలు, 3 నెలలు పర్వాలేదు. అన్ సీజన్లో కొంచెం తక్కువ ఉంటుంది అంతే. రేట్ ఎట్లుంటాయి మామూలుగా రసాలు కప్పు? 25-20. సో మొత్తానికి చాలామంది కూడా బయటకు వచ్చేటప్పుడు ప్రికాషన్స్ తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. చెరుకు రసాల బిజినెస్ కావచ్చు, కొబ్బరి బొండల బిజినెస్ కావచ్చు, తాటి ముంజల బిజినెస్ కావచ్చు, ఈ సమ్మర్ వెకేషన్లో ఏవైతే బిజినెస్లు ఉంటాయో అటన్నీ కూడా డిమాండ్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది కూడా లస్సీలు కూడా ఎక్కువగా తాగుతుంటారు, కూల్డ్రింక్స్ కూడా చాలా ఎక్కువగా తాగుతుంటారు. మీ ఆరోగ్యానికి మంచిగా ఉండేటివి, అలాగే బాడీకి డిహైడ్రేషన్ అవ్వకుండా చూసుకునేటువంటి పదార్థాలు అయితే ఎక్కువగా స్వీకరిస్తున్నారని చెప్పుకోవచ్చు. చెరుకు రసాల బిజినెస్ అయితే చాలా బాగుందని కూడా చెప్తున్నారు ఒక మహిళ. సో మొత్తానికైతే ఎండల తీవ్రత అధికంగా ఉంది, వడగాలుల
ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. వేడి ఉక్కపోతతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేడి ఉక్కపోత వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుంది. మరో 4-5 రోజుల పాటు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. సో మొత్తానికైతే వెదర్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే మరో 4-5 రోజుల పాటు ఎండల తీవ్రత ఇంకా అధికంగా ఉంటుంది. ఏప్రిల్ మే నెలలో అయితే 45 డిగ్రీల నుంచి 49 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి రావద్దు. ఒకవేళ వస్తే కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. వచ్చినా కూడా ప్రికాషన్స్ తీసుకొని బయటికి రావాలని చెప్పేసి ఒకవైపు వైద్యులు చెప్తున్నారు, అలాగే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ కార్తిక్తో లహరి.